క్వశ్చన్ టుడే నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈ రోజు మెయిన్ పేపర్స్లో ఏవైతే హెడ్లైన్స్గా నిలిచాయో, మెయిన్ న్యూస్గా ఏవైతే నిలిచాయో ఇప్పుడు ఆ న్యూస్లు చూద్దాం. సో మొదటిగా మాట్లాడితే, సో ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, జగిత్యాలలో నిన్న 20 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ఒక సభను అయితే పెట్టడం జరిగింది బీఆర్ఎస్కి సంబంధించి. అండ్ అదే టైంలో రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరాన్ని విజిట్ చేస్తూ ఇంకొక సభని కూడా రైతులకు సంబంధించి పెట్టడం కూడా జరిగింది. బట్ ఇరు పక్షాల్లో కూడా వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసుకోవడం పక్కన పెడితే, ఆపోజిషన్లో ఉన్న పార్టీస్ని, అధికారంలో ఉన్న పార్టీ ఆపోజిషన్ పార్టీని రెండిట్లీ కూడా ఒకరిని ఒకరు వాగ్వాదాలు చేసుకుంటూ మాట్లాడడం అనేది స్టేజ్ మీద అయితే మనం చూస్తున్నాం. సో ముందుగా బైరాస సర్కార్ గురించి కేసీఆర్ జగిత్యాల సభలో ఏం చెప్పారన్న విషయం అయితే ఇక్కడ ఎలివేట్ చేశారు. జై తెలంగాణ అంటూ నినాదిస్తున్న కేసీఆర్, మేము రాగానే హైడ్రాని తీసి చెరువుల్లో వేస్తాం, పొద్దున లేస్తే నా చావును కోరుకుంటున్నారు, జీవన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్న, జగిత్యాల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్, బైరాస రావాలే నినాదమే ప్రతి పల్లెలో వినిపిస్తుందని జీవన్ రెడ్డి. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయమే అండ్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసిన విషయమే. కేసీఆర్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏవైతే లాస్ట్ సంవత్సరంలో కూడా ఇదే టైంలో ఆయన ఒక సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే లెవెల్లో మళ్ళీ ఒక కొత్త సభని పెట్టడం, జగిత్యాల్లో ఏదైతే 20 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతాల్లో సభను ఎక్కడైతే చేశారో సేమ్ అట్లానే మళ్ళీ జగిత్యాల్లో సభని పెట్టడం. అండ్ దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ కూడా, తెలంగాణలో కరెక్ట్ పాలన అంటే కేవలం కేసీఆర్ బీఆర్ఎస్ది మాత్రమే, మేము చేసిన లెక్కలో ఎవరు పరిపాలించలేరు, ఇంకా కాంగ్రెస్ అయితే హైడ్రా పేరు చెప్పి పేదల పొట్ట కొడుతుంది, ప్రతి ఒక్కరిని కూడా అన్యాయం చేస్తుంది, అందరినీ కూడా మోసం చేస్తూ ఎన్నో స్కాములు చేస్తుంది, పేదల్ని బాధ పెడుతుంది, కూల్చివేయడం కాల్చివేయడం తప్ప కాంగ్రెస్ పాలనలో ఏం చూస్తున్నామని చెప్పేసి కేసీఆర్ అయితే ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ని వీడి వచ్చిన జీవన్ రెడ్డికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు ఒక పొజిషన్ అయితే ఇవ్వడం, దానికి సంబంధించి ఆయనకి బీఆర్ఎస్ కండువా కప్పి దానికి సంబంధించి మాట్లాడడంతో పాటు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ఏ మళ్ళీ రావాలని, బైరాస రావాలనే నినాదమే ప్రతి చోట వినిపిస్తుందని జీవన్ రెడ్డి కూడా వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలకడం కాంగ్రెస్ని ఇంకా మండిస్తుంది. సో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టిన సభలో మాట్లాడుతూ, బైరాసాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం, 2034 వరకు మాదే అధికారం, 40 ఏళ్ల పాటు పదవులిస్తే జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను మోసం చేశారు, 2 విడతల్లో రైతు భరోసాకి 5,700 కోట్లు ఇచ్చాం, వచ్చే నెలలో మరో 3,300 కోట్లు ఇస్తాం. నస్తూర్పల్లి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సో నస్తూర్పల్లిలో మెయిన్లీ రైతుల భరోసాని విడుదల చేయడానికి గురించి పెట్టిన సభలో రేవంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఎంతో మంచి చేస్తుంది, సో దానికి సంబంధించి బీఆర్ఎస్ మా వరకు కూడా రాలేరు, అండ్ రైతులకి ఆల్రెడీ మొదటి విడతగా విడుదల చేసిన దాంట్లో 5,000 కోట్ల కంటే ఎక్కువ రిలీజ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ విడతలో కూడా 3,300 కోట్ల కంటే ఎక్కువగా ఇవ్వబోతున్నాం. సో ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన డెవలప్మెంట్, ఇది రైతుల గురించి పట్టించుకునే విధానం. ఖచ్చితంగా 2034 వరకు కూడా మేమే అధికారంలో ఉంటాం, ఇంకో 10 సంవత్సరాలు మా యొక్క పాలనని తెలంగాణ చూస్తుంది, మా డెవలప్మెంట్ని చూస్తుందని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం, ఖచ్చితంగా నెక్స్ట్ పరిపాలనలో బీఆర్ఎస్ఏ ఉండబోతుంది. ప్రజలకి కాంగ్రెస్ యొక్క పరిపాలన ఏంటో అర్థమైంది, వాళ్ళు మోసపోయిన విధానాన్ని చూసుకొని ఇప్పుడు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీనికి సంబంధించి సమాధానం కాంగ్రెస్కి వెళుతుంది, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లెగిచే పరిస్థితి లేదని బీఆర్ఎస్ మాట్లాడడం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మెయిన్ న్యూస్గా నిలిచింది. అదే మరో పక్కన చూసుకుంటే, సో చర్చలపై హైడ్రామా, నేడు జరుగుతాయో లేదో తెలియని సందిగ్ధత, పాక్ వాన్స్ బయలుదేరిన ట్రంప్, సంప్రదింపుల ప్రణాళికలేవి లేవని ఇరాన్. సో ఒక పక్కన పాక్లో మళ్ళీ రెండోసారి పాకిస్తాన్లో మధ్యవర్తిగా ఉంచి రెండోసారి చర్చలకి మేము రెడీ అంటూ ఓ పక్కన ట్రంప్ మాట్లాడుతుంటే, అలాంటి చర్చలేమీ పెట్టుకొని వీలు లేదని ఇరాన్ చెప్పడం మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే హార్మోజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై అమెరికా దాడి చేసింది. సో వాళ్ళ యొక్క చర్చలకి వాళ్ళు ఒప్పుకొని పక్షాన ఇలాంటి దాడులు మళ్ళీ ట్రంప్ గవర్నమెంట్ మొదలు పెట్టడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇరాన్ పై మళ్ళీ దాడి చేయడం, అలాగే టెహరాన్ నుంచి వస్తున్న నౌకలపై కూడా
దాడి చేయడం అనేది అందరికీ కూడా మళ్ళీ భయాందోళన కలిగిస్తుంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందన్న విషయం అయితే తెలియట్లేదు. సో రేపటితో 22వ తారీఖుతో మనకి ఈ విరామం తీసుకున్న గడువు అయితే కంప్లీట్ అయ్యే పరిస్థితులు ఉన్న వేళ ఇది ఎంతవరకు కొనసాగుతుంది, వీళ్ళు చర్చలకి ఖచ్చితంగా వస్తారా లేదా, అవి విఫలమయ్యి మళ్ళీ యుద్ధానికి ఇదంతా కూడా దారి తీస్తుందన్న విషయం తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఓ పక్కన ట్రంప్ చర్చలకి రండి అని చెప్పేసి పిలుపునిస్తుంటే అలాంటి చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ మాట్లాడడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. సో రోజు రోజుకి ఉత్కంఠగా మారుతూ రకరకాల ఆలోచనలకి పరిస్థితులకి తావుతీస్తున్న ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్న గొడవ ఎంతవరకు వెళ్తుంది? ఇది కేవలం రెండు దేశాల మధ్య కాదు, ప్రపంచ స్థాయిలో World War III అనే రేంజ్లో అయితే వీళ్ళ యుద్ధాలు అయితే కొనసాగుతున్నాయి. మరి దీనికి ట్రంప్ దీనికి సంబంధించి బ్రేక్ ఇస్తారా, లేదు ఇరాన్ దీన్ని ఆపగలుగుతుందా ఏంటి అన్నది మనం ఫ్యూచర్లో తెలుసుకుంది. సో ఇవి మెయిన్ న్యూస్గా ఈనాడు పేపర్లో నిలిచాయి. అదే మూవీ న్యూస్ అన్నది మనం చూసుకుంటే, సో మూవీ న్యూస్ కి సంబంధించి మనం చూసుకుంటే హాయ్ నాన్నకి దర్శకుడిగా చేసిన శౌర్య, అలాగే మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, వీళ్ళిద్దరి కాళ్ళకిలో ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. ప్రెసెంట్ దానికి వీడి శౌర్య అని చెప్పేసి వర్కింగ్ టైటిల్ అయితే ఈ మూవీని ప్రకటించారు. అండ్ దీనికి సంబంధించి హాయ్ నాన్న ఫేమ్ న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాకి సంబంధించి క్లాప్ కొట్టారు నిన్న. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ కలిపి హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టుగా, పూజా కార్యక్రమం కంప్లీట్ అయ్యి క్లాప్ కొట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మైథలాజికల్ యూనివర్సల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా అయితే రాబోతుంది. సో సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు చూపించాలని చెప్పేసి, సినీ ప్రియులకి చూపించాలని చెప్పేసి సినీ వర్గం అయితే ప్లాన్ చేస్తుంది. గ్లోబల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ సినిమాని హెషబ్ అబ్దుల్ వహాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు. సో ఒక్క నాని తప్ప ఎవరైతే హాయ్ నాన్నలో వర్క్ చేశారో సేమ్ దర్శకుడు, సేమ్ సంగీత దర్శకుడు ఈ సినిమాకి వర్క్ చేస్తున్న విధానాన్ని అయితే మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎరిక్ డ్రక్స్ట్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా ఉండగా అలెగ్జాండ్రో మార్జినేట్ దీనికి కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. సో హై క్లాస్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని అయితే తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా, అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ దీనికి ప్రొడక్షన్ హౌస్ గా నిలిచినట్లుగా అయితే మనం చూస్తున్నాం. సో ఫ్యూచర్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎలాంటి అప్డేట్స్ ని తీసుకురాబోతుంది, ఎందుకంటే హాయ్ నాన్న అన్నది న్యాచురల్ స్టార్ నాని కెరియర్ లో ఒక మంచి మూవీతో పాటు మంచి పేరుని కూడా తీసుకొచ్చింది. సో అదే రేంజ్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఆల్రెడీ చాలా ఫ్లాప్స్ ఉన్న టైంలో ఇదేమన్నా ప్లస్ అవుతుందా అన్నది మనం వేచి చూడాల్సిందే. అలాగే స్లమ్ డాగ్ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. సో పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సో ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు ఇండస్ట్రీకి వచ్చి బద్రీ సినిమాతో తన కెరియర్ని ప్రారంభించి ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు కంప్లీట్ అయిన తరుణంలో ఒక స్పెషల్ మేకింగ్ వీడియోని అయితే సినిమా చిత్ర బృందం స్లమ్ డాగ్ సినిమా వాళ్ళు రిలీజ్ చేయడం, అండ్ దానికి సంబంధించి అందులో హీరోగా చేస్తున్న విజయ్ సేతుపతి కూడా దీని గురించి మాట్లాడడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే నేను విజయం సాధించానా, సో మలయాళ హీరో నివిల్ పౌలి ఒక ప్రధాన పాత్రలో అయితే ఒక కొత్త సినిమాని అయితే రూపొందించారు. ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని పలకరించిన వేళ మళ్ళీ ఈ సినిమాని ఓటీటీ పరంగా కూడా ప్రజలకు అందించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమాకి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. కంప్లీట్ రాజకీయాల బ్యాక్గ్రౌండ్లో అయితే ఈ సినిమా వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా పేరు ప్రతిఛాయ. సో దీన్ని ఇప్పుడు ఓటీటీ రిలీజ్ జియో హాట్స్టార్లో అయితే రిలీజ్ చేశారు. సో మలయాళంతో పాటు మిగతా సినిమాల్లో కూడా మిగతా భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అలాగే భర్తకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు ఇవి అని చెప్పేసి లేచింది మహిళా లోకం అనే కొత్త సినిమాతో మెయిన్ పాత్రలో మంచు లక్ష్మి, అనన్య నాగర్ల, శ్రద్ధా దాస్ ఇంకా హరితేజ తదితరులు నటించిన ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఆశించిన ఫలితాలు అయితే పొందలేదు. బట్ ఇప్పుడు ఓటీటీలో దీన్ని రిలీజ్ చేశారు. సో ఈ సినిమాని చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు అని చెప్పేసి ఒక స్పెషల్ న్యూస్ అయితే ఇక్కడ మనకి వేశారు. అలాగే రాత్రంతా చేపల మార్కెట్లోనే సో చిత్రీకరణ టైంలో నకిలీ కత్తులు దొరకకపోతే అసలైన కత్తులతోనే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో ఇంకా జాగ్రత్తగా ఎక్కువ సమయం తీసుకొని షూట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ నేను రాత్రంతా కూడా చేపల మార్కెట్లో ఫేస్ చేశాను గేదెల రాజు అనే సినిమాకి అని చెప్పేసి ఆ మెయిన్ సినిమాకి కథానాయకుడుగా చేస్తున్న రఘు కుంచే మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక మంచి నటుడిగా, అలాగే సంగీత దర్శకుడిగా, సింగర్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచే ఇప్పుడు చేస్తున్న ప్రజెంట్ సినిమానే గేదెల రాజు. అండ్ దానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ ఆ సినిమాతో ఉన్న అనుబంధాన్ని, సన్నివేశాల టైంలో జరిగిన సిచ్యువేషన్ అన్నింటినీ కూడా మీడియాతో పంచుకున్నారు.
అలాగే అగాధలో మహాదేవి అని చెప్పేసి కామాక్షి మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ఇది. సో డర్టీ, హరి, మళ్ళీ పెళ్లి చిత్రాలతో ఫేమస్ అయిన ఎంఎస్ రాజు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కాశీ విశాలాక్షి బలుసు దీన్ని నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల దీంట్లో మెయిన్ కథానాయికగా అయితే నటిస్తుంది. ఇది ఉమెన్ ఓరియంటెడ్ చిత్రమైన వేళ దీని యొక్క ఫస్ట్ లుక్ అయితే మూవీ టీం రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఈ మూవీని అయితే ఎలివేట్ చేస్తున్నారు. అలాగే మొఘలులకు ఉన్నట్టుగా మనకెందుకు సొంత జెండా లేదని చెప్పేసి బాల్యంలో శివాజీ అడిగిన ప్రశ్నకు వాళ్ళ సోదరుడు జెండాకు స్వరాజ్యం ఒక ముందస్తు అవసరం, ఆ స్వరాజ్యానికి తిరుగుబాటేనని బదులిచ్చారు. సో దాంతో మొదలైన తన ప్రయాణం ఎలా ఉంటుంది, ఒక యోధుడిగా తనని ఎలా తీర్చిదిద్దుకున్నాడు, స్వరాజ్యం కోసం ఎలా పోరాడాడు అన్నదే ఛత్రపతి శివాజీ కదా. సో దీన్ని రితేష్ దేశ్ముఖ్ తన సొంత బ్యానర్లో తన భార్య జెనీలాతో కలిసి నిర్మిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేస్తూ ఈ సినిమా అయితే ఖచ్చితంగా కంప్లీట్ ఛత్రపతి శివాజీ యొక్క జీవితాన్ని తెలియజేస్తూ ఒక యోధుడు ఎలా ఉండాలి, మరాఠీల యొక్క స్వతంత్రం కోసం ఆయన ఎలా పోరాడాడు, స్వరాజ్యం వరకు ఆఖరి తుది శ్వాస వరకు ఏ రేంజ్లో ఉన్నాడు, తన యొక్క ప్రాణాన్ని ఎలా మరాఠీ వారి కోసం అంకితం ఇచ్చాడన్న భావం వచ్చేలా ఈ సినిమాని అయితే తీర్చిదిద్దున్నట్లుగా ఒక స్పెషల్ ఫోకస్ అనేది ఈ సినిమా మీద పెట్టి దేశ్ముఖ్ ఫ్యామిలీ దీనికోసం ప్రొడక్షన్ హౌస్గా ఉండి ఈ సినిమాని నిర్మిస్తున్నట్లుగా, మెయిన్ కథానాయకుడిగా రితేష్ దేశ్ముఖ్ అన్నట్లుగా, అలాగే ప్రధాన పాత్రలో జెనీలియా కూడా నటిస్తున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే మే 1 వరకు వేచి చూడాల్సిందే. అలాగే తొలి ప్రేమ, డార్లింగ్ లాంటి అద్భుతమైన ప్రేమ కథలు అందించిన దర్శకుడు కరుణాకర్ ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సో బెల్లంకొండ గణేష్ని హీరోగా చూపిస్తూ ఒక కొత్త సినిమాని అయితే ఆయన తీసుకురాబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి గోల్డెన్ టర్టిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మౌనికా రెడ్డి దీన్ని నిర్మిస్తుండగా దర్శకుడు కేవి అనుదీప్ దీనికి మాటలు అందిస్తున్న విషయం అయితే తెలుసుకొచ్చింది. అండ్ దానికి సంబంధించి వివి వినాయక్ క్లాప్ కొడుతూ ఈ సినిమా ఒక అద్భుతమైన కామెడీ ప్రేమ కథగా ఉండబోతుందని, ఒక కొత్త రకపు ఇప్పుడున్న యూత్ రొమాంటిక్ ఒక స్టోరీని అయితే చూడబోతున్నారు. అందులో హీరోగా గణేష్ని పెట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందని వివి వినాయక్తో పాటు కరుణాకర్ కూడా మీడియాతో మాట్లాడడం అయితే జరిగింది. సో అలాగే దర్శకుల సంఘం కోసం 10 సినిమాల నిర్మాణం అని చెప్పేసి ఒక కొత్త న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. TFDA మొత్తం ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి 30 కోట్ల వ్యయంతో 10 సినిమాలు నిర్మించాలని ముందడుగు అయితే వచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఆయనకి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ నిర్మాతలందరూ కలిపి పెట్టుకున్న ఈ ఒక మీటింగ్లో మాట్లాడుతూ చదలవాడ శ్రీనివాసరావు 10 సినిమాలని ఒక 30 కోట్ల తీసి ఇప్పుడు ఒక కొత్త విషయానికి శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలు దర్శకులు ఎంత పెరుగుతున్నా దాన్ని రిలీజ్ చేసే థియేటర్లు తగ్గిపోయిన వేళ కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో లో బడ్జెట్లోనే 10 సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇది న్యూలీ కమింగ్ డైరెక్టర్లకు కూడా ఒక మంచి అవకాశంగా అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి చిత్ర నిర్మాణంలో ఉన్న నిర్మాతలు దర్శకులందరూ కూడా చదలవాడ శ్రీనివాసరావుని కొనియాడడం జరిగింది. సో ఇవి ఈరోజు ఉన్న మూవీ న్యూస్లు. అదే మనం ఆంధ్రజ్యోతి చూసుకుంటే సేమ్ న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. నేను చావను నా కొడక అని చెప్పేసి కాంగ్రెస్ మెయిన్ అధిపతిగా ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. సో పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటారా అని చెప్పేసి తన యొక్క భాషలో మాట్లాడుతూ ఈ వెధవలు చావాలని పదే అంటే కేసీఆర్ చేస్తాడా, ఇక్కడి దరిద్రం పోయేదాకా పని చేస్తూనే ఉంటా, కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు, ఓటేసే ముందు ఆలోచించండి అప్పుడే అని చెప్పాను, తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు, భూముల ధరలు అప్పుడెలా ఉండేవి ఇప్పుడెలా ఉన్నాయి, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, మూసి వెంట గరీబోళ్ల ఏడుపులు వినిపిస్తున్నాయి, బీఆర్ఎస్ అధికారంలోనికి రాగానే హైడ్రాను ఎత్తేస్తాం, జగిత్యాల సభలో కేసీఆర్ బీఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి, రాష్ట్రానికి పట్టిన శని పోవడానికి కేసీఆర్ తో కలిసా జీవన్ రెడ్డి. సో ఈ న్యూస్ ఆల్రెడీ కూడా మరొక పేపర్లో కూడా ఎలివేట్ అయిన వేళ సో ఆంధ్రజ్యోతి కూడా మెయిన్ న్యూస్ని ఎలివేట్ చేస్తుంది. సో కేసీఆర్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఈ 2 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ మాత్రమే, నేను చావాలని పదే కోరుకుంటే కేసీఆర్ చస్తాడా, ఖచ్చితంగా ప్రజల యొక్క బాధలు పోగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటా, అప్పటి వరకు నాకు చావు రాదు, ప్రతి ఒక్కరి ఏడుపుకి వచ్చే 2 సంవత్సరాల్లో సమాధానం చెప్పబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి జగిత్యాల సభలో అయితే మాట్లాడుకో రావడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే కాళేశ్వరంపై ఎలా
ముందుకెళ్దాం, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఏం చేద్దాం, ఢిల్లీలో సుప్రీం న్యాయవాదులతో హరీష్ బృందం భేటీ. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓ పక్కన కా కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే, అండ్ ఇంకో పక్క బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతుంటే, కాంగ్రెస్ ఓ పక్కన ఈ కాళేశ్వరం గురించి ఏం చేయాలి, దీని యొక్క మరమ్మతులు చేయడానికి ఎంతవరకు ప్లాన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో పక్కన ఎందుకు జగిత్యాల యొక్క ఇంత పెద్ద సభకి హరీష్ రావు హాజరు కాలేదు అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం, ఎందుకు హరీష్ రావు గారు రాలేదు, అండ్ మిగతా ఢిల్లీ పర్యటనలో ఆయన ఉన్నారు, అండ్ మిగతా విషయాలపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్ళారని కొంతమంది అంటున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సింది. ఇవి మెయిన్ న్యూస్గా మనకి నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతిలో కనిపిస్తున్నాయి. అదే మూవీ న్యూస్ చూసుకుంటే సో సేమ్ ఇక్కడ మనకైతే కనిపిస్తుంది విజయ్ మూవీకి నాని క్లాప్ కొట్టిన విషయం. అండ్ ప్రెసెంట్ అయితే విడి శౌర్య ఇద్దరు ఈ కాంబినేషన్లో వస్తున్న టైటిల్ సేమ్ ఇదే వర్కింగ్ టైటిల్తో మూవీకి అయితే క్లాప్ కొట్టారు నిన్న నాని. అండ్ ఈ ప్రోగ్రామ్, ఈ పూజ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగినట్లుగా, ఈ సినిమా ఖచ్చితంగా ఒక కొత్త దశతో ఉండబోతుందని, ఒక కొత్త ప్రపంచాన్ని అయితే సినిమా ప్రియులకి పరిచయం చేయబోతున్నామని డైరెక్ట్ చెప్తున్న వేళ నాని ఈ సినిమాకి సంబంధించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ క్లాప్ కొట్టడం అయితే జరిగింది. అలాగే హీరో విజయ్ విడాకుల కేసు వాయిదా వేశారు. సో ప్రముఖ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ అలాగే సంగీత ఇద్దరు విడాకులు తీసుకోవడానికి అప్లై చేసిన వేళ దీనికి సంబంధించి ప్రజెంట్ తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో ఆయన విడాకుల యొక్క కేసుకి రాలేరని చెప్పేసి కోర్టు వారిని ఆయన తరపు న్యాయవాది కోరగా, ప్రజెంట్ అయితే ఆ న్యాయవాదికి ఇప్పుడు ఆ న్యాయవాది కోరగా కోర్టు అయితే ఒక చిన్న వాయిదా అయితే వేయడం జరిగింది. జూన్ 15 మళ్ళీ తిరిగి రావాలి అని చెప్పేసి సన్నాహాలు చేస్తున్నట్లుగా, అండ్ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ ముందస్తుగా ఎలా అయినా సరే విజయ్ని సంగీతాన్ని కలవడంపై అండ్ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడంపై అయితే కోర్టు ప్రయత్నాలు చేస్తుంది. న్యాయవాదులందరూ కలిపి ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లుగా, అండ్ దాంతోపాటు వీళ్ళ మధ్య ఎక్కడ విభేదాలు వచ్చి ఏం జరుగుతుందన్న విషయంపై అయితే కొంతమంది న్యాయవాదులు అలాగే జ్యోతిష్యుడు కూడా ఈ మధ్యవర్తులుగా ఉండి వీళ్ళ మధ్య కలయికకి ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే కొన్ని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. మళ్ళీ తిరిగి జూన్ 15 వాయిదా పడినట్లుగా, మళ్ళీ ఆ రోజు ప్రత్యక్షంగా కోర్టులో అయితే విజయ్ సంగీత ఇద్దరు ఉండవాలని చెప్పి కోర్టు ఆదేశించినట్లుగా అయితే న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్లుగా కామాక్షి భాస్కర్ల మహాదేవిగా ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. దాని పేరు అగాధగా. ఎంఎస్ రాజు దీనికి దర్శకుడుగా ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించి ఒక పోస్టర్ని కూడా మూవీ టీం రిలీజ్ చేశారు. అలాగే సేమ్ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఒక కీలక నిర్ణయం తీసుకొని 30 కోట్లలో 10 సినిమాలు తీయాలని కొత్త దర్శకులకి ప్రకటించినట్లుగా, ఇది కేవలం కొత్త దర్శకులు ఉన్నా సరే రావడానికి రిలీజ్ చేయడానికి థియేటర్ లేని పక్షాన సో మూవీ ప్రియులకు ఇది ఒక గొప్ప అవకాశంగా, దర్శకుడు అవ్వాలనుకునే వరకు ఒక గొప్ప అవకాశంగా అయితే కనిపిస్తుంది. సో లో బడ్జెట్లో ఎవరైతే సినిమాలు తీసి అందిస్తారో వాళ్ళకి పిలుపునిచ్చినట్లుగా నిర్మాత అయితే ఒక గొప్ప అవకాశాన్ని అయితే కల్పించారు. సేమ్ అలాగే గణేష్ బెల్లంకొండ గణేష్ హీరోగా ఏ కరుణాకర్ ఒక సినిమాను అయితే తీయబోతున్నారు. అండ్ దానికి సంబంధించి వివిఎన్ వినాయక్ దీనికి క్లాప్ కొట్టినట్టుగా కార్యక్రమానికి హాజరైనట్లుగా న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. ఇది మెయిన్ న్యూస్లుగా అయితే మూవీ న్యూస్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. అదే నమస్తే తెలంగాణ చూసుకుంటే ఇప్పుడు నిన్న జరిగిన సభ గురించి ఇక్కడ కూడా న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. సో తెలంగాణ కంప్లీట్గా పోలీసుల దాడి, ఏడ్పులు, భూముల దోపిడీ ఇవి తప్ప ఏమీ లేవని బీఆర్ఎస్ నేత, అధికార నేత కేసీఆర్ మాట్లాడిన విషయాలు చూస్తున్నాం. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత ఈయన స్టేజ్ మీద అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు. ఈ సభలో మాట్లాడుతూ తెలంగాణ ప్రతి బిడ్డకి నేను చెప్తున్నాను, బీఆర్ఎస్ 2 సంవత్సరాలు రాబోతుంది, కాంగ్రెస్ ఎలాంటిది, ఎలాంటి పరిపాలన చేసిందనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ కంప్లీట్లీ కంప్లీట్గా ఎటు లేకుండా అయిపోతుంది, కంప్లీట్గా నాశనం అయిపోతుంది, ఖచ్చితంగా దీన్ని ఆ హైడ్రాలోనే కలిపేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్లుగా అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ప్రతిసారి కేసీఆర్ చావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కేసీఆర్కి చావు ఉండదు. ఇది కేవలం ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధ పోయేంత వరకు కేసీఆర్ కష్టపడుతూనే ఉంటాడని చెప్పేసి మాట్లాడిన విషయాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ నేతలైతే ఇంకా
సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలైతే ఇంకా ఎటువంటి ఇలా ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ అయితే కాంగ్రెస్ నేతల నుంచి రాలేదు. మరి ఎంతవరకు ఈయన మాటలకి రియాక్ట్ అవుతారు, దీనికి మాటకు మాట సమాధానం ఇస్తారు అన్నది మనం వేచి చూడాల్సిందే. సో ఇదే మెయిన్ న్యూస్గా కంప్లీట్గా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. అదే మూవీ న్యూస్ చూసుకుంటే, సో తనకంటూ ఒక స్పెషల్ ఒక ఫామ్ ని క్రియేట్ చేసుకున్న బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఇంకొక కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతుంది. ఆల్రెడీ తను ఈత అనే ఒక విఠాబాయి బయోపిక్ తో మన ముందుకు రాబోతున్న వేళ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ కి తను శ్రీకారం చుట్టినట్లుగా అయితే తెలుస్తుంది. అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాకి తను ఒప్పుకున్నట్లుగా దీని వెనకాల ఒక ఊహించని విషయం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో రాహుల్ మోడీ దీనికి దర్శకుడిగా అలాగే నిర్మాతగా వర్క్ చేస్తున్న వేళ ప్రతి సినిమా కథని కూడా విని తనకు నచ్చితే నటించే శ్రద్ధా కపూర్ సో రాహుల్ మోడీతో రిలేషన్లో ఉందని గత కొన్ని సంవత్సరాలుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో దాన్ని నిజం చేస్తూ కథ చెప్పిన వెంటనే కూడా ఆలోచించకుండా తనే రాహుల్ మోడీయే దీనికి దర్శకుడు నిర్మాత అయిన వేళ తనే కథానాయకగా చేయడానికి శ్రద్ధా కపూర్ ఒప్పుకుందని చెప్పి న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం గాయపడ్డ సింహం అనే కొత్త సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఇందులో తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తున్న వేళ దానికి సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ సో ఈ సినిమా ఖచ్చితంగా మనం మనీ సినిమాలో ఎలా అయితే బ్రహ్మానందాన్ని చూసామో ఆ రేంజ్లోనే ఖాన్ దాదా ఈ సినిమా అంతా కూడా వాళ్ళే ఉంటారు అండ్ కొన్ని సీరియస్ పాత్రలు మిమ్మల్ని నవ్వించడానికి రెడీగా ఉన్నాయని చెప్పేసి న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కరుణాకర్ తీస్తున్న కొత్త సినిమా గురించి కూడా ఆల్రెడీ ఇక్కడ మాట్లాడారు. అలాగే విజయ్ దేవరకొండకి క్లాప్ కొట్టిన నాని మైథలాజికల్ యూనివర్స్లోకి మనల్ని తీసుకెళ్ళడానికి సినిమా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. అలాగే పత్తి రైతు కథ కారా సో కరా అనే ఒక కొత్త సినిమాని ధనుష్ తీసుకురాబోతున్నట్లుగా ఇందులో మమితా బైజు హీరోయిన్ గా చేస్తున్న వేళ వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కనిపించే ఒక పోస్టర్ అయితే సినిమా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇందులో ఒక పత్తి రైతుగా ధనుష్ ఉండబోతున్నాడు. అలాగే ఇది 1990s లో జరిగిన ఒక నిజ సంఘటన నుంచి తీసుకొచ్చిన సినిమాగా అయితే తెలుస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక టీజర్ ని రిలీజ్ చేస్తూ అందులో ఒక దొంగగా ఉన్న ధనుష్ అయితే మనకు కనబడుతున్నాడు. అలాగే పత్తి వ్యాపారం చేసుకొని పేదరికంలో ఉన్న ఇద్దరు గురించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు సినిమా బృందం. అలాగే ధైర్యంతో నిర్మిస్తున్న లెగసీ సో 26 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పూరి జగన్నాథ్ గురించి ఒక స్పెషల్ వీడియోని స్లమ్ డాగ్ అనే సినిమా తరపు నుంచి అయితే రిలీజ్ చేశారు. ఇన్ని సంవత్సరాలు ఇంత స్ట్రాంగ్గా నిలబడిన పూరి జగన్నాథ్కి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ దీనికి సంబంధించి విజయ్ సేతుపతి అయితే మాట్లాడడం జరిగింది. సో ఇవి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్. అలాగే మూవీ న్యూస్లు మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అప్డేట్స్ని చూడాలనుకుంటే యూనివర్సల్ టుడేని